ఇప్పుడున్నది లాస్ట్ ఆపర్చునిటీ, జస్ట్ 48 hours. ఈ 48 hours రాంగ్ నిర్ణయం తీసుకుంటే మటుకు మీ భవిష్యత్తు పోద్ది. మీ ఆస్తులు, ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటుంది, ఏముంటుంది, మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. అంటే నీ ఇంటికి ఏదైనా కేసు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంటాడు. ఆ పెట్టే వ్యక్తి ఎవడుంటాడు, తను ఎవరైనా నియమించుకోవచ్చు అని ఒక ఇది పెట్టుకున్నాడు, ఒక పాసిబిలిటీ. వాళ్ళు ఏమంటారంటే భూ వివాదాల పరిష్కారం అసలు దానికి దేనికంటే అలాంటప్పుడు నువ్వు పట్టా పుస్తకాల మీద నీ బొమ్మ ఏంటి? పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు కదా, మరి పట్టా పుస్తకం మీద నీ బొమ్మ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ మీద ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది. పట్టా పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నువ్వు ఇన్ని వైలేషన్ చేసినాడు, నేను ఎలా నమ్మాలి? ఎన్ని చట్టాలు, ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినా పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే ఇవేవి మనకి నిష్ప్రయోజనం అని అంబేద్కర్ గారు చెప్పింది. సో హీఈస్ కంప్లీట్లీ హీ ఎండేంజర్స్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరినీ ప్రమాదంలో పెట్టేశాడు కూడా. సో అలాంటి వ్యక్తికి మనం ఆలోచించి కూటమికి ఎందుకు ఓటు వేయాలని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, అది వారి భవిష్యత్తు కోసం. ఎంతమంది ఎందుకు తపన పడాలి, ఎందుకు